మనం పల్స్ పోలియో కార్యక్రమం 2026 కార్యక్రమంలో ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో కూడా కొంచెం అటు ఇటుగా జరుగుతున్న పరిస్థితిలో ఉంది. లోకల్ డివిజన్ ఖమ్మంలో 60 డివిజన్లో ఈ డివిజన్ పరిధిలో జరుగుతున్నటువంటి 10వ డివిజన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో పల్స్ పోలియో రెండు డ్రాప్స్ ఏదైతే ఉన్నదో అవి పిల్లల్ని పోలియో మహమ్మారి నుంచి రక్షించేటువంటి కార్యక్రమం ఉన్నది. సో ఖచ్చితంగా WHO గైడ్లైన్స్ ప్రకారం భారతదేశం నుంచి తరిమి కొట్టడం కాదు, దాన్ని పొక్లైనర్ జేసీబీ తవ్వి బొందబెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, ANMs, GNMs, నర్సింగ్, మెడికల్, వైద్య ఆరోగ్య శాఖ అవన్నీ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాం. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 95.1% నమోదైనట్టుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ గారు ఇచ్చారు. ఇంకా 3.9% ఉంది. ఇప్పటికే టౌన్ వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. డోర్ టు డోర్ 28, 29, 30, 28 95.1% నమోదైనట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. మిగిలినటువంటి 3.9కి వలస వెళ్ళిన వాళ్ళు, డోర్ లాక్లు, ఊరు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించి క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఇది ఈరోజు రేపు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున పత్తి తీసినట్టుగా, మిరప తోట ఏరినట్టుగా ఈ మెడికల్ సిబ్బంది ఏదైతే ఉన్నారో పెద్ద ఎత్తున డోర్ టు డోర్ పిల్లలు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి అంగన్వాడీ హెల్ప్ తీసుకొని ఆశా వర్కర్లు, ANMలు, మెడికల్ అండ్ హెల్త్ పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ చేస్తుంది. ఇది పరిస్థితి. చెప్పండి, ఎట్లా జరుగుతుంది మీ వార్డులో? పల్స్ పోలియో కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుందండి. నిన్న బూత్లో చేశాము. ఈరోజు హౌస్ టు హౌస్ వెళ్ళి 0 to 5 years పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు పిల్లలు ప్రతి ఒక్కళ్ళని గుర్తించి ఎవరైతే వేసుకోలేదో వాళ్ళకి పోలియో డ్రాప్స్ వేయటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి మన భారతదేశం అంతటా జరుగుతుంది. మేమైతే ప్రతి ఇంటికి ఒక్కిల్లు కూడా మిస్ కాకోకుండా పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది.